రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మనం రెసిపీ టేబుల్లో గ్రీన్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్రీన్ టీకి కావలసిన పదార్థాలు: గ్రీన్ టీ పౌడర్ ½ టేబుల్ స్పూన్, వాటర్ 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ బద్ద పావు ముక్క. ఇప్పుడు గ్రీన్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో ½ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం హీట్లో పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయ్యి డికాషన్ మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఒక గ్లాసులో నిమ్మకాయ బద్దను తీసుకుని పిండుకోవాలి. ఒక నిమ్మకాయని 4 ముక్కలు చేసి అందులో 1 ముక్కను 1 కప్పు వాటర్కి వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. తీపి ఎక్కువగా కావాలనుకున్న వారు తేనెను ఇంకొక స్పూను ఎక్కువ వేసుకోండి. తీపి తక్కువగా తాగేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టీ మరుగుతూ ఉంది. ఈ టీ మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రీన్ టీ పౌడర్ వేసాం కదా, ఆ టీ పొడి బాగా ఆకుల్లాగా అవుతుంది. అంటే టీ పొడి డికాషన్ బాగా దిగుతుందన్నమాట. ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా ఎక్కువసేపు మరగడం వల్ల అందులోని డికాషన్ అంతా బాగా దిగుతుంది. ఈ గ్రీన్ టీ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకుని తాగడం వలన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామూలు టీల్లో అయితే మిల్క్ వేసుకుంటాం, షుగర్ వేసుకుంటాం. కానీ ఈ గ్రీన్ టీలో మాత్రం మిల్క్, షుగర్ వాడము, తేనె వాడతాము. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది, మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. డైజెషన్కి చాలా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు బాగా మరిగి ఆ టీ పొడి ఆకుల్లాగా డికాషన్ దిగింది, కనబడుతుంది కదా. ఆకులు మునిగిపోయి పైకి వాటర్ తేలింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేసుకున్న గ్లాసులోకి వడగట్టుకోవాలి. స్పూన్తో బాగా కలుపుకోవాలి. తేనె నిమ్మరసం బాగా కలిసేలాగా కలుపుకుని దాన్ని కప్పులోకి తీసుకోవాలి. అంతే, రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన గ్రీన్ టీ రెడీ. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.